పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. దాదాపు 1000 కోట్లకు పైగా మెక్కేసినట్లు లెక్క తేల్చారు. కాగ్ నివేదిక 254 కోట్ల స్కామ్ అని చెప్పగా దానికి 4 ఇంతలు అక్రమాలకు పాల్పడినట్టుగా తేలడంతో ఈడీ అధికారులే షాక్ అయ్యారు. నిందితులు గొర్రెల పథకం పైసలను అసలు ఎలా దారి మళ్లించారో పక్కాగా ఆధారాలు సేకరించారు. ఈ స్కామ్ లో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున పాస్బుక్లు దొరికాయి. 200కు పైగా బ్యాంక్ ఖాతాల పాస్బుక్లు దొరకడంతో ఈడీ అధికారులు కేసును మరింత లోతుగా విచారించారు. దీంతో నిందితుల అవినీతి భాగోతం మొత్తం కూడా బయటపడింది. వారి బ్యాంకు ఖాతాలను ఆన్లైన్ బెట్టింగ్ కోసం కూడా ఉపయోగించినట్టుగా గుర్తించారు. మొత్తం 31 సెల్ ఫోన్స్, 20 సిమ్ కార్డ్స్ రికవరీ చేశారు. సిమ్ కార్డుల ద్వారా పలు బ్యాంక్ అకౌంట్స్ వాడినట్లుగా తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పైసలను అక్రమంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు మళ్లించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని అధికారులు తెలిపారు. మొదట్లో ఈ స్కీమ్లో 254 కోట్లు గోల్మాలైనట్టుగా భావించినప్పటికీ 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు.